ఈ రోజు వీడియోలో నేను మీకు చెన్నైలో ఒక మంచి పరోటా ప్లేస్ చూపిస్తాను అన్నమాట. అండ్ పరోటా అయితే చాలా సాఫ్ట్గా ఉంది. పరోటాకి సాటిస్ఫైడ్ అండ్ ఈ చికెన్ కర్రీ కూడా బాగా సాటిస్ఫైడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు చెన్నైలో ఒక మంచి పరోటా ప్లేస్ చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ పరోటాస్ అండ్ బిర్యానీస్ చాలా ఫేమస్ అని చెప్పారు. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి చెన్నై అన్నానగర్లో ఉంటుందన్నమాట. కెఫే పేరు వచ్చేసరికి చిదంబరంస్ న్యూ మూర్తి కెఫే అనమాట. అండ్ ఈ యొక్క కెఫే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే పరోటాస్ ఫెస్టివల్ నడుస్తుందన్నమాట ఈ యొక్క కెఫేలో. అండ్ ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 2 మెంబర్స్కి వచ్చేసరికి పరోటా ప్లాటర్ వచ్చేసరికి 349 రూపీస్. 2 పీసెస్ ఆఫ్ పరోటా, ఒక నూల్ పరోటా, ఒక ఎగ్ కొత్తు పరోటా అండ్ చికెన్ కర్రీ ఇస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 4 పీపుల్స్ ప్లాటర్ అనమాట. ఇది 699 రూపీస్. ఇక్కడ 4 పీసెస్ పరోటా, 2 నూల్ పరోటా అండ్ ఎగ్ కొత్తు పరోటా అండ్ ఎగ్ లాపా అండ్ ప్లెయిన్ వీచ్ పరోటా అండ్ కడాయి చికెన్ కర్రీ ఇస్తారనమాట. టేస్ట్ బాగుంటాయని చెప్పారు. నేను కూడా వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చాను అనమాట. అండ్ ట్రై చేసి ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ మనం ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఆర్డర్ చేసింది 4 మెంబర్స్కి సరిపోయే పరోటా ప్లాటర్. అండ్ ఈ పరోటా ప్లాటర్లో మనకి 4 నార్మల్ పరోటాస్ ఇస్తారనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం, చాలా బాగుంటుందని చెప్పి చూడడానికి అయితే నేను చాలా రీల్స్లో చూశాను, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు నూల్ పరోటా ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు వీచ్ పరోటా ఒకటి ఇచ్చారు అండ్ ఎగ్ లాపా అనమాట. ఈవెన్ నార్మల్ పరోటా, నూల్ పరోటా, ఎగ్ కొత్తు పరోటా, వీచ్ పరోటా అండ్ ఎగ్ లాపా అన్నమాట. మొత్తం 5 ఐటమ్స్ అనమాట. దాంతోపాటు కడాయి చికెన్ కర్రీ ఇచ్చారు. సో వీటిని ట్రై చేద్దాం. దాంతోపాటు ఇది బేసిక్ గ్రేవీ అనమాట పరోటాస్కి. సో ఫస్ట్ ఈ గ్రేవీతో ట్రై చేద్దాం. నెక్స్ట్ మెల్లిమెల్లిగా వీటిని అన్నిటిని కవర్ చేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ నార్మల్ పరోటా ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ పరోటా అయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బయట దొరికే పరోటాస్కి ఈ పరోటాస్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ పట్టుకోగానే ఆ టెక్స్చర్ బాగా తెలిసింది. అండ్ పరోటా అయితే చాలా సాఫ్ట్గా ఉంది. బేసిక్గా బయట పరోటాస్కి గ్రేవీ ఇచ్చేటప్పుడు వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. ఇక్కడైతే బాగానే ఉంది, కొంచెం బెటర్గా, కొంచెం థిక్గా ఉంది గ్రేవీ. I can taste coconut taste in this gravy. కాజు పేస్ట్ చేసి ఉంటారు. టేస్ట్ బాగుంది. కోకోనట్ టేస్ట్ అండ్ పీనట్స్ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఈ గ్రేవీలో. పరోటా అయితే స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. చాలా చోట్ల చెన్నైలో పరోటాస్ చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మంచి స్మూత్గా ఉంది పరోటా. అండ్ దీంతోపాటు వీళ్ళు కడాయి చికెన్ కర్రీ ఇచ్చారనమాట. సో కొంచెం కడాయి చికెన్ కర్రీ వేసుకొని ట్రై చేద్దాం. I can see some kajus in this kadai chicken curry. ఈ కడాయి చికెన్ కర్రీ అయితే కొంచెం పుల్లగా చాలా బాగుంది అండ్ స్పైసీగా ఉంది. ఈ కడాయి చికెన్ కర్రీలో చికెన్ పెద్ద హార్డ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కాజూస్ అయితే ప్రతి పీస్కి ఒక కాజు తగులుతుంది అనమాట.
బాగుంది, స్పైసీగా చాలా బాగుంది. పరోటాకి సాటిస్ఫైడ్ అండ్ ఈ చికెన్ కర్రీ కూడా బాగా సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం నూల్ పరోటా ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ నూల్ పరోటా విత్ కడాయి చికెన్. అండ్ ఈ నూల్ పరోటా వచ్చేసరికి క్రిస్పీగా ఉందన్నమాట. ఐ నీడ్ సమ్ ఎనర్జీ టు చూ. క్రిస్పీగా ఉంది. స్పైసీనెస్ ఇష్టమైన వాళ్ళు అయితే ఈ కడాయి చికెన్ అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ స్పైసీ లెవెల్స్ స్పైసీ ఎక్కువ తినని వాళ్ళకి ఈ కర్రీ కూడా బాగా సెట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే గ్రేవీ ఈ గ్రేవీ అయితే అన్లిమిటెడ్ అనమాట. ఇదంతా స్పైసీగా లేదు, ఐ మీన్ స్పైసీగానే లేదు అసలు. ఎవరైతే స్పైసీ లెవెల్స్ ఇష్టం లేని వాళ్ళకి యూ కెన్ గో విత్ దిస్ గ్రేవీ. స్పైసీ లెవెల్స్ తినగలితే కడాయి చికెన్ విల్ సాటిస్ఫై యూ. ఈ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ చాలా బాగుంది. అండ్ దీంట్లో ఈ చికెన్లో అసలు బోన్స్ లేవు అనమాట. సో బోన్లెస్ చికెన్. అగైన్ ఐ ఫౌండ్ సమ్ కాజూస్ ఇన్ దిస్. మంచి అమౌంట్ ఆఫ్ పీసెస్ వచ్చినాయి అనమాట. చికెన్ కూడా మంచి జ్యూసీగా ఉంది. కర్రీ కూడా అక్కడక్కడ కొంచెం కొంచెం ట్యాంగీగా ఉంది, కొంచెం కొంచెం పుల్లగా. పరోటాకి బాగా సెట్ అయింది. 2 టైప్స్ ఆఫ్ పరోటాస్ కూడా మంచి టేస్టీగా ఉన్నాయి. ఇదైతే కొంచెం నాన్లా ఉంది. సేమ్ అదైతే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఇదైతే క్రిస్పీగా లేదు, సాగీగా ఉంది. సో ఈ వీచ్ పరోటాతో అండ్ రైతా కూడా ఇచ్చారనమాట. సో కొంచెం రైతా వేసుకొని కూడా ట్రై చేద్దాం. చికెన్ అండ్ రైతా బాగుంది. నాకైతే ఇప్పటి వరకు ఈ చికెన్ కర్రీలో 6 to 7 కాజు పీసెస్ వచ్చినాయి అనమాట. ఐ మీన్ ఫుల్ కాజు. ఆ కర్రీ యొక్క కన్సిస్టెన్సీ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కడాయి చికెన్ వచ్చేసరికి అయితే మంచి స్పైసీగా ఉంది. అండ్ కాజు దీనికి కంప్లీట్గా కాజు కడాయి చికెన్ అని పేరు పెట్టవచ్చు అనమాట. అన్ని కాజూస్ ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ లాపా. అండ్ ఇది వచ్చేసరికి మైదాతోనే చేస్తారు, ఐ మీన్ పరోటా బ్యాటర్తోనే చేస్తారు. అండ్ పైన ఎగ్ వేసి అటు ఇటు ఫోల్డ్ చేస్తారనమాట. పరోటాస్లో నూల్ పరోటా మాత్రం కొంచెం హార్డ్గా ఉంది, రఫ్గా ఉంది. అది చూ చేయడానికి కొంచెం ఎనర్జీ కావాలన్నమాట. అండ్ కొంచెం గట్టిగా ఉంది. అండ్ ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది. ఆమ్లెట్లా ఉంది. ఆమ్లెట్ అంత సాఫ్ట్గా ఉంది. దీనికైతే ఈ కర్రీ సెట్ అవుతుంది అనమాట. కడాయి చికెన్ నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే గ్రేవీ సెట్ అవ్వదు. అది స్వీట్గా ఉంది, ఇది కొంచెం స్వీట్గా ఉంది. అండ్ ఇది ప్లెయిన్ ఎగ్ లాపం అనమాట. దీంట్లో టైప్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్ లాపాస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ ఎగ్ లాపం. దీంట్లో ఓన్లీ ఎగ్ అండ్ పరోటా ఉంటుంది అనమాట. అండ్ దీన్ని టేస్ట్ చేయడానికి కడాయి చికెన్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఎగ్ కొత్తు పరోటా ట్రై చేస్తాం అనమాట. అండ్ ఇది చాలా ఫేమస్ అనమాట తమిళనాడు మొత్తానికి. సో ఈ ఎగ్ కొత్తు పరోటాని ట్రై చేద్దాం. చూడటానికి చాలా బాగుంది. చాలా సాఫ్ట్ ఉంది అన్నమాట ఇది. ఓ సింపుల్ అమేజింగ్. డెఫినెట్గా ఇది ట్రై చేయాలి. కొత్త పరోటా చాలా బాగుంది. పరోటాని నేను కడాయి చికెన్తో ట్రై చేస్తున్నాను అనమాట.
ఆ చికెన్ యొక్క కాంబినేషన్, ఈ కొత్తు పరోటా యొక్క కాంబినేషన్ బాగా సెట్ అయింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు రైతాతో కూడా ట్రై చేద్దాం. ఆనియన్ రైతా, బాగుంది. మేమైతే ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ పరోటాస్ ట్రై చేసాం అనమాట. టేస్ట్ చేసిన దాంట్లో బెస్ట్ వచ్చేసరికి నార్మల్ పరోటా అండ్ ఈ ఎగ్ లాపం అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ నూల్ పరోటా కూడా చాలా బాగుంది, క్రిస్పీగా, కాకపోతే కొంచెం హార్డ్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ వీచ్ పరోటా వచ్చేసరికి ఓకే. అండ్ కొత్తు పరోటా వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ. అండ్ ఈ కొత్తు పరోటా అండ్ ఈ చికెన్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా బాగుంది. ఒక కెఫే లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్త్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.